సరైన ప్రాజెక్టు ప్లానింగ్ ఉంటే కరువు కూడా బరువు కాదనిపించే దృశ్యం ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో కనిపించింది. ఏపీలో ఓ ఎత్తిపోతలతో నీళ్లు వదిలితే తెలంగాణలోనూ అదే ప్రాంతంలో జల దృశ్యం కనిపించింది. ఖమ్మం జిల్లాలో సాగర్ ఆయకట్టుకు సీతారామ ప్రాజెక్టు నుంచి నీళ్లు మళ్లిస్తున్నారు. వర్షాలు లేక అల్లాడుతున్న రైతుల కోసం ఎత్తిపోతల ద్వారా నీళ్లిస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలకు సీతారామకు వరద వస్తూ ఉండడంతో వెంటనే పంపులు ఆన్ చేశారు. ఈ లిఫ్ట్ ద్వారా నీళ్లెత్తిపోసి సాగర్ మెయిన్ బ్రాంచ్ కెనాల్ ద్వారా వైరా రిజర్వాయర్ కి తీసుకువెళతారు. రేపు మధ్యాహ్నానికల్లా వైరా రిజర్వాయర్ కి నీళ్లు చేరుకుంటాయి. సీతారామ ప్రాజెక్టు ద్వారా సాగర్ ఆయకట్టుకు 1600 క్యూసెక్కుల చొప్పున గోదావరి జలాలని తరలిస్తారు. ముందు వైరా రిజర్వాయర్ నింపి ఆ తర్వాత దిగువన ఉన్న సాగర్ ఆయకట్టుకు నీళ్లు సరఫరా చేస్తామని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు వర్షాలు లేక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నాగార్జున సాగర్ ఆయకట్టు కింద సాగు ప్రశ్నార్థకంగా మారడంతో ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను విడుదల చేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం బీసీ కొత్తూరు దగ్గర ప్రాజెక్టు ప్రధాన పంప్ హౌస్ లో మోటార్ లాంచ్ చేసి నీటిని విడుదల చేశారు. ఇవాల్టి నుంచి ఇక్కడ పంప్ హౌజులు నడిచేందుకు వీలుగా విద్యుత్ సరఫరాకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. ఏన్కూరు దగ్గర సాగర్ కాలువలోకి గోదావరి నీటిని తరలించడానికి 111 కిలోమీటర్ల పొడవైన ప్రధాన కాలువ ఇప్పటికే సిద్ధంగా ఉండడంతో నీటిని మళ్లిస్తున్నారు.